Happy Children's Day! Happy Children's Day! Happy Children's Day! Happy Children's Day! పిల్లలంటేనే ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది. వారి అమాయకపు చూపులు, అందమైన నవ్వులు, స్వార్థం లేని మనసు, కల్మషం లేని మాటలు. మన జీవితంలో మర్చిపోలేని ప్రాయం ఏదైనా ఉంది అంటే అది పసిప్రాయం మాత్రమే. నవంబర్ 14 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నెల్లూరు అవెన్యూ స్కూల్లో బాలల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా మనం కూడా వెళ్దాం రండి. I am in Jhansi Lakshmi Bai. Jhansi Lakshmi Bai is the first woman teacher in our India. Also, Jhansi Lakshmi Bai stopped the child marriages. Thank you. మీరు ఏ వేషధారణలో ఉన్నారు? Doctor. డాక్టర్ ఏం చేస్తారో తెలుసా? Help the patients. సో ఇంకా They are very integral part of the society. మీరు ఏ వేషధారణలో ఉన్నారు? Chacha Nehru. చాచా నెహ్రూ అంటే ఎవరు? First Prime Minister of India. సూపర్, కంగ్రాచులేషన్స్. మీరు? Bhagat Singh. సో భగత్ సింగ్ అంటే మీకు ఇష్టమా? అవునా? ఏం చేశారు భగత్ సింగ్ గారు దేశం కోసం? పోరాడారు. సూపర్. మీరు? Bhagat Singh. మీరు భగత్ సింగ్? సేమ్. సో భగత్ సింగ్ గారి గురించి? దేశం కోసం బాగా పోరాడారు. ఫ్రీడమ్ ఫైటర్ అయ్యారు. వెరీ గుడ్. మీరు? అడ్వకేట్ ఏం చేస్తారు? They solve their problems of people problems in the court. సూపర్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా చెప్పారు. సో మీరు ఏ వేషధారణలో ఉన్నారు? పోలీస్ ఏం చేస్తారు తెలుసు. దొంగల్ని పట్టుకుంటారు. దొంగల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. We from Avenues family wish everyone a very happy Children's Day. Here at Avenues, all the children are very excited and celebrating with a lot of enthusiasm. And joining the children are all of us, including the staff as well, as we become children today also, because the child in us should always stay alive. Happy Children's Day again, everyone. అందరికీ నమస్కారం. ముందుగా అవెన్యూస్ తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. అవెన్యూస్ ఫ్యామిలీ తరపున అందరికి కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేసుకున్నాం. ఈరోజు ఇక్కడ అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్లో చాలా ఘనంగా ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మన ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారి, మన బిలౌడ్ లీడర్, విజనరీ లీడర్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని సందర్భంగా ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఈ చిల్డ్రన్స్ డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా జాయ్ఫుల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో కానీ, అదేవిధంగా సింగింగ్ ప్రోగ్రామ్స్తో కానీ, అదేవిధంగా ఈరోజు క్యాంపస్లో చాలా యాక్టివిటీస్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు అవెన్యూ స్కూల్లో ఆ కేర్ అనేది ప్రతి ఒక్క చైల్డ్ మీద ఇవ్వడం అనేది మా యొక్క ఎయిమ్, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టుడేస్ చిల్డ్రన్ ఈరోజు ఏదైతే వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ టు సాక్రిఫైస్ టుడే, దట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో బిహైండ్ అవెన్యూస్ education. So in this occasion we are very happy to celebrate, and lot of students have won in competitions, games competitions కూడా జరగడం, దాంట్లో పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సెలబ్రేషన్స్తో అవెన్యూస్ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. మేడం, పిల్లలంటే చిన్న చిన్న పనులు మారం చేస్తూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. సో రకరకాలుగా ఉంటారు పిల్లలు అనేవాళ్ళు. సో వాళ్ళని ఎలా కేర్ చేస్తూ ఉంటారు? మ్యామ్,
పిల్లలు అనేవాళ్ళు గొడవ చేయడము, వాళ్ళు అల్లరి చేయడం సహజమే. సో దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఇక్కడ మాకు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటారు పిల్లలు. సో ప్రతి ఒక్కరు సేమ్గా ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. సో వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలో ఒకటైపోయి వాళ్ళతో పాటే అల్లరి చేస్తాము, వాళ్ళతో పాటే అలా ఉంటేనే వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతారు మ్యామ్. లేకపోతే స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు అస్సలు మాట వినరు. సో మనం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ అల్లరి చేస్తే మనం కూడా వాళ్ళతో అల్లరి చేయాలి, ఆడుకునేటప్పుడు మనం కూడా వాళ్ళతో ఆడుకోవాలి. అలా ఉంటే పిల్లలు లైక్ చేస్తారు, ఏదైనా కానీ ఇష్టపడి చేస్తారు. చదువుకోమంటే చదువు అంటే చదవరు వాళ్ళు. మనం వాళ్ళలో ఒకటిగా ఉండి ఇప్పుడు సపోజ్ ఆడుకునేటప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు, చదువుకునేటప్పుడు మనం వాళ్ళు అది నేర్చుకోరండి అంటే వాళ్ళు నేర్చుకొస్తారు ఖచ్చితంగా. సో మా మ్యామ్ ఇది చెప్పింది చేయమని చెప్పి ఖచ్చితంగా చేస్తారు. సో అలాగా మేము ట్రైన్ చేస్తాం మ్యామ్ పిల్లల్ని. సార్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎలాంటి యాక్టివిటీస్ నేర్పించారు పిల్లలకి? పిల్లలకి ఆటపాటలు, డ్యాన్స్ కార్యక్రమాలు, పిల్లలందరికీ స్పీచు, కొన్ని కార్యక్రమాలు గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి రిక్రియేషన్ గేమ్స్ కూడా కండక్ట్ చేయింది. మా పాఠశాల ఫౌండర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి బహుమతి ప్రజానోత్సవం కూడా ఇవ్వడం జరిగింది. పాఠశాలలో చాలా వరకు చదివే లోకంగా ఉండేటువంటి వాతావరణంలో నుంచి చదువుతో పాటు ఆటపాటలు, సంస్కృతి, సాంప్రదాయాలకు విలువిచ్చే విధంగా మా పాఠశాల యాజమాన్యం వారు మమ్మల్ని అందరినీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదే రీతిలో మేము విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులకి చక్కగా ఆటపాటలతోటి, సంస్కృతి సంప్రదాయాలతోటి విద్యను వాళ్ళకి నేర్పించి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి మా పాఠశాల యాజమాన్యం, మా ఉపాధ్యాయులు అందరూ ఎంతో ప్రయత్నం చేశారు. మా పాఠశాలలో విద్యార్థులని సంతోషపెట్టే కార్యక్రమం సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్లు కొంతమంది వాళ్ళు చక్కని నృత్య ప్రదర్శన చేశారు. వాళ్ళకి సహకారం అందించినటువంటి పాఠశాల యాజమాన్యం వారికి, వాళ్ళని వీక్షించి వాళ్ళని సంతోషపరిచినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది తప్ప నేను చదివాను మ్యామ్. తుంపాదేశ సంగతి గురించి చెప్పు, అది సిలబస్ లో ఉందమ్మా. అంటే మన సిలబస్ లో నీకు తెలియదా? అంటే కష్టపడి చదివారు కదా మ్యామ్. సమోసాలు వచ్చా? ఏంటి మ్యామ్ సమోసా? సమోసాలు కాదు, సమోసాలు. నా తెలుగు కూడా పోతుంది. సమోసాలు నేర్చుకున్నావా? ఎస్ మ్యామ్. సరే, అది తప్ప అన్ని చదివాను మ్యామ్. ఇంకేం చదివావు నువ్వు? తెలుగు చదివాను మ్యామ్. తెలుగులో ఏం చదివావు? కష్టపడి తెలుగు చదివాను మ్యామ్. అయ్యో, ఇంకోసారి చూసారు కదండి, పిల్లలైతే చాలా సరదాగా ఆడి పాడి చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. ఇవి ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నెల్లూరు అవెన్యూ స్కూల్లో చిల్డ్రన్స్ డే విశేషాలు చూసారు కదండి. బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.